అన్నా అన్నా ఇప్పుడే కోర్టు మూవీ చేసిన హార్ట్ టచింగ్ చెప్తున్నా బ్రో. మంచి కంటెంట్ ఉన్న సినిమా. నానే అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న ఒక మాట అన్న కంటెంట్ ఉన్న సినిమా. ఈ సినిమా మీకు నచ్చకపోతే హిట్ 3 రాకుండా అన్న. ఈ సినిమా మాత్రం కల్ట్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా స్టోరీ గురించి తెలుసుకుంటే అంటే మనం బయట సమాజంలో జరిగే కొన్ని సన్నివేశాలు రియల్ గా తీసుకొని డైరెక్టర్ గా రాసి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడే సెక్స్ అనే కాదు కన్నా. ఇప్పుడు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడే కొందరు అమ్మ నాన్న ఏమనుకుంటారు, అరే ఒక అబ్బాయితో వాడు లవ్ చేస్తుందా వాడుతో అది నెగిటివ్ మైండ్ వస్తుంది. కానీ ఆ నెగిటివ్ థాట్ తీసేయండి. ఒకసారి సినిమా చూడండి. నాకే చాలా బాగా అంటే కొన్ని సీన్స్ అన్న హార్ట్ టచింగ్ అనిపించింది. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్ గా పోలీసులు లాయర్లు సినిమాకి రండి తెలుసుకోండి. అంటే మీ అమ్మాయి అంటే లాయర్లు పోలీసులు అంటే ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకు అంటే అంటే తప్పున్నా కూడా వాందేరని కానీ లాయర్లు కొందరు వేధిస్తారన్న. అది తప్పన్న. లైఫ్ లో ఒకటి అన్న మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే తల్లిదండ్రులు ఈ సినిమాకి రండి చూడండి. నీ కూతురు అంటే నీకు తెలుస్తుంది అన్నది ఒక మంచి మెసేజ్ అన్న. ఎందుకంటే మన కూతురు తప్పు చేస్తే నీ కూతురు అంటే నీకు తెలుసు. అయినా కూతురు అంటే తప్పు చేయని దాని కూడా తప్పు చేసినట్టు తప్పుగా అన్న చాలా. అయితే నాకు మెయిన్ గా అన్న శివాజీ అన్న మెయిన్ గా యాక్టర్ గురించి చెప్తాను. శివాజీ అన్న ఈస్ కమ్ బ్యాక్ విలన్ గా అన్న. అసలు బిగ్ బాస్ శివన్న ఈస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆ విలనిజం అయినా ఆ మేనరిజం అయినా అసలు సూపర్ చంపేసిన. మెయిన్ గా సత్యమే జవతి ప్రియదర్శి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా సినిమా యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అని అసలు అంటే కామెడీ చూసినాం. దీంట్లో సీరియల్ రోల్ మాత్రం సెకండ్ హాఫ్ లో మొత్తం ప్రియదర్శన్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా అదే సెకండ్ హాఫ్ మొత్తం కోడ్ సీన్స్ అంటే డబ్బులో కాకుండా నిజేదిగా పోతే గెలుస్తామన్న ఒక్క మాటలు చూపించారు సినిమాలో. అండ్ ఇంకొకటి హీరోయిన్ యాక్టింగ్ గుండెలో నిలిచిపోతూ అసలు ఈ సాంగ్ ఒక సాంగ్ ఉంటుంది డాన్స్ ప్రేమలో సాంగ్ అది సూపర్ అన్న. అది బీచ్ కాడ సాంగ్ ఆ డాన్స్ సూపర్. మెయిన్ గా అన్న ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చిన డైరెక్టర్ గారు. మెయిన్ గా మెసేజ్ అది నాకు బాగా నచ్చింది. అండ్ చిన్నలు పెద్దలు పెళ్లిగాళ్ళు ముస్లింలు అండ్ పోలీసులు లాయర్లు సినిమాకి రండి. ఒక మంచి మెసేజ్ హోలీ పండుగ సినిమాకి రండి. ఒక మంచి మెసేజ్ తో బయటికి పోతారా. థ్యాంక్ యూ.